పద్ధతి. సారీ, మూవీ గురించి చెప్పండి. యాత్ర 2. ఇప్పుడు యాత్ర 1 చూసారా మీరు? యాత్ర 1 50% అయితే 100%. జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిండు కదా. ఇప్పుడు 2024, 2014 151 సీట్లు వస్తాయి. ఈ సినిమాతోటి ఇంకొక 10 సీట్లు గెలుస్తాయి, 10 గెలుస్తాయి. అంటే క్లీన్ స్వీప్ కాదు, 175 సీట్లు, 175 ప్లస్ 25 ఎంపీకి 25 ఎంపీ సీట్లు, మొత్తం ఎంత? 175 ప్లస్ 25 200 సీట్లు. పైన మోడీని డిసైడ్ చేసేది జగనే, స్టేట్లో డిసైడ్ చేసేది జగనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండి ఇక్కడ ఆంధ్రాలో ఏం చేయడు, కానీ జగన్ ఉండు తెలంగాణలో పనిచేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సినిమా వస్తే ఆంధ్రలో రావడం చూస్తాడా? చూడాడుగా. అదే మరి జగన్మోహన్ రెడ్డి సినిమా వస్తే తెలంగాణ అట్లుంది క్రేజ్, చూస్తున్నావుగా నువ్వు లోపల, అట్లుంటుంది క్రేజ్. ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పనిచేస్తాడు, ఎందుకంటే ఫ్యాన్స్, డయాడ్ ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నాం. తెలంగాణ ఆధార్ కార్డు చూపించాలా? ఇప్పుడు షర్మిలక్క ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇప్పటికైనా జగన్ అన్న కాడికి రా. షర్మిలక్క, నేను ఇప్పటికీ అక్కనే పిలుస్తున్నాము, జర అర్థం చేసుకో, జగన్ దగ్గర రా. ఇప్పుడు సినిమా చూడు, నువ్వు సినిమా చూస్తారు లేకపోతే బలగం సినిమా చూసినా నువ్వు? ఆ షర్మిలకు ఒకసారి చూపిరి బలగం సినిమా. షర్మిలకి బలగం సినిమా చూపిస్తే అర్థమవుతుంది అన్నదమ్ముల బంధం ఏందో. అప్పుడు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. జగన్కి 200 కాదు, తెలంగాణలో కూడా వస్తాడు, ఎందుకంటే పాదాల మీద నడిచి యాత్ర చేసింది కదా, గట్లా. నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇప్పుడు 151 సీట్ల కన్నా ఇంకొక 10 సీట్లు ఎక్కువ వస్తాయి అంటున్నావు. 10 సీట్లు కాదు, క్లీన్ స్వీప్, కుప్పం కూడా కొడుతున్నాం, మొత్తం గెలుస్తుంది అంటున్నావు. ఇటు పెట్టు. 175కి 175 జగన్ అన్న కొడుతుండు. గెలవకపోతే ఏం చేద్దామంటారు? పగిలిపోతా చూడు. ఇప్పుడు ఒక చిన్న విషయం, తెలంగాణ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పోటీ చేసిండు. పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఓట్లు వచ్చినా, బర్రెలకి ఎక్కువ ఓట్లు వచ్చినా? ఒక్క నిమిషం చెప్తున్నా. పవన్ కళ్యాణ్కి ఎక్కువ వచ్చినా, బర్రెలకి ఎక్కువ వచ్చినా? ఎవరికి ఎక్కువ వచ్చినాయి? బర్రెలకి వచ్చు. ఇక్కడ బీకలేనివాడు తెలంగాణ పుట్టి ఇక్కడ హైదరాబాద్ బీకలేనివాడు ఆంధ్రాలో వచ్చి చాయ్ కప్ పట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు చూసుకో, ఏం బీకలేడు పవన్ కళ్యాణ్ వల్ల కాదు, ఎందుకంటే వాడు ప్యాకేజీ స్టార్. సరే, ఒక విషయం ఫైనల్, ఇది రికార్డ్ చేసుకో. ఒక విషయం రికార్డ్ చేసుకో. 175కి 175 గెలవడానికి మేము సిద్ధం. 175 గెలవద్దు, 175 పోటీ చేయడానికి మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే చెప్పండి. మీకు సీట్లు గెలవడానికి జగనన్న సైడ్ టీడీపీ ఎవడు? టీడీపీ 25 సీట్లు ఇస్తుందంట. ఎందుకు మీరు బతికి అడుక్కుంటావా సీట్లు? 170 స్థానాల్లో పోటీ చేయలేవా? ఓకే.